ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. మనం గత 2 వీడియోలలో వాసనలు ఎన్ని రకాలు వాటి గురించి వివరంగా తెలుసుకున్నామండి. వాసనలు 2 రకాలు, ఒకటి మలిన వాసన, మరి ఒకటి శుద్ధ వాసన. మలిన వాసనలు జన్మ పరంపరలకు కారణమైతే శుద్ధ వాసనలు జన్మ రాహిత్యానికి కారణమని మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ మలిన వాసనలు అజ్ఞానం వలన ఏర్పడితే శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడతాయి. ఎందుకు ఈ శుద్ధ వాసనలు మరలా జన్మ పరంపరలకు కారణం కావు అంటే, అవి వేయించిన గింజల వంటివి అంటారు వశిష్ఠ మహర్షి. వేయించిన గింజలు మరలా మొలకెత్తవు కదండి. సో అలానే ఈ శుద్ధ వాసనలో ఇక మరలా జన్మలకి హేతువులు కావు. కానీ మలిన వాసనలు ఉండే చూసారా, ఇవి మరలా జన్మ పరంపరలకు కారణమవుతాయి. ఎందుకు అంటే మలిన వాసనలు అజ్ఞానం వలన ఏర్పడతాయండి. శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడితే మలిన వాసనలు అజ్ఞానం వలన ఏర్పడతాయి. ఈ అజ్ఞానం వలన ఏర్పడిన ఈ మలిన వాసనలు జన్మ పరంపరలకు హేతువులు అవుతున్నాయి అన్నమాట. సో వీటి గురించి వివరంగా మనం చెప్పుకున్నాము. అలానే అతిపెద్ద మలిన వాసన ఈ దేహ వాసన. మనం మూలాల్లోకి వెళ్ళి చూసాం కదండి. ఈ దేహమే నేను అనే ఆ భావం ఉంది చూసారండి, ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి. ఇది దేహ వాసన. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఇదే మూలం అండి జన్మ పరంపరలకి. మరి ఒక మలిన వాసన లోక వాసన అండి. ఈ రెండిటి గురించి మనము గత 2 వీడియోల్లో మనము వివరంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ వీడియో ఇది చివరి భాగం అండి, కంక్లూజను. ఈ వీడియోలో అసలు వాసనలు ఎలా క్షయమవుతాయి, దానివలన మనోనాశం ఎలా సిద్ధిస్తుంది అనేది తెలుసుకున్నాము. మనం గత వీడియోలో చివరిలో ప్రస్తావన చేసి ఉన్నాము. ఈ జన్మ కర్మ అనేది ఒక వృత్తంలాగా ఉన్నది. అంటే కర్మ వలన జన్మ వస్తున్నది, కర్మఫలాలు అనుభవించడానికి. మరలా జన్మలో మరలా కొత్త కర్మలు చేసి మళ్ళీ అవి పోగు చేసుకొని వాటిని అనుభవించడానికి మరలా జన్మలు ఎత్తుతున్నాడు. ఈ విధంగా కర్మ వలన జన్మ, మళ్ళీ ఆ జన్మలో కర్మలు చేస్తాడు, మరలా కర్మలు అనుభవించడానికి మరలా జన్మలు. ఈ కర్మ జన్మ అనేది అంతం లేకుండా ఒక వృత్తం మాదిరి ఉన్నది. ఇప్పుడు వృత్తం ఉన్నదండి, ఒక సర్కిల్, దానికి అంతం ఎక్కడో, ఎండ్ పాయింట్ ఎక్కడో చెప్పండి అండి, చెప్పలేమండి. అలా ఇది కూడా ఒక వృత్తం మాదిరి ఉంది ఈ చక్రం అనేది, జన్మ చక్రం అనేది. మరి దీంట్లోంచి బయటపడడం ఎలా? దీనికి మార్గం ఏంటిదంటే వశిష్ఠ మహర్షి చెప్తున్నారండి. దీనికి మార్గం తత్వజ్ఞానం అండి. తత్వజ్ఞానం చేత వాసనాక్షయం జరుగుతుందండి. వాసనాక్షయం చేత మనోనాశం అండి. మనోనాశం చేత జీవన్ముక్తి కలిగి తీరుతుంది అంటున్నది శాస్త్రం అండి. ఇది సీక్వెన్స్ అండి, ఫార్ములా. తత్వజ్ఞానము, వాసనాక్షయము, మనోనాశము. వాసనలు 2 రకాలని చెప్పాను కదండి. ప్రమాదకరమైంది ఏంటిది? మలిన వాసన. శుద్ధ వాసనతో ప్రమాదం లేదండి, అది మనకి మేలు చేస్తుంది. ఎలా అంటే జన్మ పరంపరలకి హేతువు కాకుండా ఉంటుంది, అది జన్మరాహిత్యాన్ని ప్రసాదిస్తుంది. కానీ మలిన వాసన అలా కాదండి, ఇది జన్మ పరంపరలకు కారణమవుతున్నది.
ఎందుకంటే ఈ మలిన వాసనలు అనేవి అజ్ఞానం వల్ల మొలకెత్తుతున్నాయండి. అజ్ఞానం అనే క్షేత్రంలో మొలకెత్తి ఇవి జన్మ పరంపరలైన వృక్షాలుగా ఎదిగి సుఖ దుఃఖాలు అనే ఫలాలను ఇస్తున్నాయండి. ఈ మలిన వాసనలతోనే ప్రమాదం అండి. ప్రధానంగా 2 మలిన వాసనలండి జన్మ పరంపరలకు కారణమవడానికి. ఒకటి దేహ వాసన. ఈ దేహమే నేను అనే భావన ఉన్నది చూసారండి, ఆ భావ సంస్కారమే మలిన వాసన అండి. ఈ దేహమే నేను అని అనుకుంటున్నాడు కనుకనే ఈ దేహానికి వచ్చే వికారాలన్నీ, అంటే ఈ దేహంలో కలిగే మార్పులన్నీ తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. దేహానికి ఏదైనా అనారోగ్యం వస్తే తనకేదో అయిపోయినట్టు బాధపడుతున్నాడు. దేహం రంగు మారితే తను రంగు మారాను అని తనకు ఆపాదించుకుంటున్నాడు. నేను నల్లబడ్డాను, తెల్లబడ్డాను, ఎర్రబడ్డాను, ఇలాంటి దేహానికి కలిగే వికారాలని తనకు ఆపాదించుకుంటున్నాడు. వృద్ధి క్షయాలు, దేహధర్మాలు, అవి తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. నేను ముసలివాడినయ్యానని. ముసలితనం దేహానికి, తనకి కాదు. ఎందుకంటే తన యొక్క స్వరూపం తనకు తెలియదు కాబట్టి దేహంతో తాదాత్మ్యం చెంది దేహానికి కలిగే వికారాలని తనకు ఆపాదించుకొని దుఃఖపడుతున్నాడు. ఇదే ప్రధానమైన జన్మ పరంపరలకి కారణమయ్యే అతి మూల బీజం ఏదయ్యా అంటే ఇదేనండి, ఈ దేహమే నేను. ఇక రెండవది లోకవాసన. చూడండి, ఈ ప్రపంచమే సత్యం అనుకొని ఈ ప్రపంచంలోనే సౌఖ్యం ఉన్నదని, ఈ ప్రపంచంలోనే సుఖం ఉన్నదని మనిషి ఎంతలా ఈ ప్రపంచంలో పరిగెడుతున్నాడు అంటే తన జీవితానికి కూడా తనకి సమయం లేదండి. ప్రశాంతంగా భోజనం చేయడానికి కూడా సమయం తీరిక లేనంత అంతగా మనిషి పరిగెడుతున్నాడు అనమాట. ప్రశాంతంగా ఒక గంట సేపు భోజనానికి కూడా కేటాయించలేనంత ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది మనిషికి. ఈ ప్రపంచంలో పరిగెడుతూనే ఉన్నాడు. చివరికి ఏమీ తీసుకుని వెళ్లకుండా కన్ను మూస్తున్నాడు. ఎటువంటి జ్ఞానము లేకుండా అజ్ఞానం చేత ఈ ప్రపంచంలో పరిగెడుతున్నాడండి. పరిగెత్తి చివరికి కన్ను మూస్తున్నాడు అంతే. అమూల్యమైన దుర్లభమైన ఈ మానవ జన్మని వృధా చేసుకుంటున్నాడండి. అందుకే ఒక గొప్ప మాట అంటారండి, ఎవరైతే ఈ మానవ జన్మని సార్థకం చేసుకోరో, ఎవరైతే ఆత్మ ఉన్నతికి ప్రయత్నం చేయరో, ఎవరైతే తన యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరో, వారు కన్న తల్లిని వ్యర్థంగా కష్టపెట్టిన వారే అంటారండి. తల్లి 9 మాసాలు మోసి పురుటి నొప్పులు పడి తన ప్రాణాన్ని సైతం పణంగా పట్టడానికి సిద్ధపడి నీకు జన్మనిస్తుంది ఆ తల్లి. అంత కష్టపడుతుంది తల్లి ఒక బిడ్డకు జన్మనివ్వడానికి. మరి ఆ బిడ్డ ఏం చేస్తున్నాడు? ఈ ప్రపంచంలో పరిగెత్తి జల్సాలు చేస్తూ ఈ ప్రపంచంలో సుఖాల కోసం, ఇంద్రియ సుఖాల కోసం, ఇంద్రియ భోగాల కోసం గొప్పదైన మనుష్య జన్మను వృధా చేసుకొని చివరికి కాటికి వెళ్ళి అక్కడ కట్టెల మీద తగలబడుతున్నాడు అంతే, ఏమీ చేయటం లేదండి. అటువంటి వాడి జన్మ దేనికి, ఎందుకు ఉపయోగం? ఆ తల్లిని అనవసరంగా కష్టపెట్టిన వాడే కదా. అంత కష్టపడి ఆ తల్లి ప్రసవించి ఆ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ కష్టమంతా వృధాగా మట్టిలో పోసిన పన్నీరే కదా అని శాస్త్రం చెప్తున్నదండి. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. తల్లి రుణం, జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకోవడం అంటే ఇది కాక ఇంకేమిటండి? ఎండమావి ఎక్కడెక్కడో దూరం నీటి మడుగులా కనబడుతూ ఉంటే దాహం తీర్చుకోవాలని జంతువు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. ఎడారిలో మనకి నీటి మడుగుల్లా కనబడుతూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూస్తే ఏముండదు. పాపం అది పరిగెత్తి వెళ్ళి అక్కడ ఏమి పాపం శోష వచ్చి పడిపోతుంది. మనిషి కూడా అంతేనండి. ఈ ప్రపంచంలో తెలియక ఎండమావిలాగా ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నది, ఈ ప్రపంచం సత్యము, ఈ కనిపించే ప్రపంచం సత్యము, మనం అనుభవించే ప్రపంచం సత్యమని, ఈ ప్రపంచంలో సుఖించాలని చెప్పేసి, ప్రపంచంలో ఆనందం ఉన్నది,
ప్రపంచం నుంచి సుఖం వస్తున్నది అని పరిగెత్తి చివరికి శ్మశానంలో కట్టెల మీద తగలబడుతున్నాడు తప్ప నుంచి ఏమీ లేదండి. ఈ ప్రపంచం సత్యం అనుకోబట్టే ఈ ఒక వ్యక్తి మీద ఈర్ష్య, ఒక వ్యక్తి మీద రాగము, ఒక వ్యక్తి మీద ద్వేషము, ఈ ఈర్ష్య అసూయ రాగద్వేషాలన్నీ ఈ ప్రపంచంలో ఉన్న వస్తువుల మీద వ్యక్తుల మీద కల్పించుకొని సుఖపడుతూ దుఃఖపడుతూ నానా యాతనలు అనుభవిస్తూ ఉన్నాడు. అనేక సంసార బంధాలని మీద వేసుకొని తిరుగుతూ ఉన్నాడు జన్మ పరంపరలో. మరి వీటికి మార్గం ఏంది? మార్గం ఏమిటి అంటే శాస్త్రం చెప్తున్నదండి. ఈ రెండు వాసనలు ఎలా ఎగిరిపోతాయో తెలుసా అండి? ఇటు దేహ వాసన, మరి ఒకటి లోక వాసన. ఈ ప్రపంచం యథార్థం అని పరిగెడుతున్నాడు కదా, ఈ వాసన, ఈ దేహమే నేను అనుకుంటున్నాడు కదా, ఈ వాసన. ఈ రెండు వాసనలు ఒక్క దెబ్బకి ఎగిరిపోతాయండి. ఒక గొప్ప వేద సారం ఉన్నదండి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ. బ్రహ్మమే సత్యము, ఈ జగత్తు మనం ఏదైతే సత్యము అని అనుకుంటున్నామో ఈ జగత్తు మిథ్య అని గ్రహించి ఈ జీవుడు, ఈ నేను అని ఎవరైతే అంటున్నారో అతడు ఈ దేహం కాదు, సాక్షాత్తు ఈశ్వరుడే, బ్రహ్మమే. జీవో బ్రహ్మైవ నాపరహ. ఈ జీవుడు సాక్షాత్తు బ్రహ్మమే అన్న ఎరుక కలిగిన నాడు, అన్న జ్ఞానం గనక కలిగిన నాడు అనుభవ జ్ఞానం అండి. ఆ అనుభవ జ్ఞానం కలిగినప్పుడు ఆ అనుభవం ఉంది చూసారా అండి, ఆ అనుభవం మనస్సు యందు వాసనగా ఏర్పడుతుందండి. అది శుద్ధ వాసన అండి. ఈ శుద్ధ వాసనలు జ్ఞానం వలన ఏర్పడతాయండి. అందుకే చెప్తారండి, ఏ మనస్సు అయితే ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నది, సుఖం ఉన్నది, ఆనందం ఉన్నది అని ఈ ప్రపంచంలో పరిగెడుతూ ఉన్నదో ఆ మనస్సును విచారణ చేత, అంటే ఆత్మ విచారణ, నేనెవరు, ఈ జగత్ ఏమిటి, ఇది ఎంతకాలం ఉంటుంది, మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తున్నాను, జన్మించక ముందు ఎక్కడి నుంచి వచ్చాను, ఇటువంటి విచారణ, అసలు నేను ఎవరు, భగవంతుడు ఎవరు, ఈ విచారణ, ఆత్మ విచారణ, దీని ద్వారా మనస్సుని అంతర్ముఖం చేయాలండి. అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖం చేసి ఈ ప్రపంచం ఉన్నది చూసారా, దీని యొక్క యథార్థ స్వరూపం, ప్రపంచం యొక్క మిథ్యాత్వం, దీని యొక్క స్వరూపానికి సంబంధించిన అవగాహనని మనస్సుకు తెలియజేయాలండి. ఎంతకాలం ఇది సత్యమని మీ మనసు పరిగెడుతున్నదో అంతకాలం మీరు సంసార బంధనాల్లో తగులుకుని ఉంటారండి. సుఖదుఖాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఈ ప్రపంచం యొక్క యథార్థ తత్వం గురించిన అవగాహన మనసుకు బాగా తెలియజేయాలండి. దీని యొక్క మిథ్యాత్వం గురించి అవగాహన మనసుకు బాగా తెలియజేసి అధిష్టానం ఉండేది చూసారండి, అధిష్టానమైన ఆ సత్పదార్థం, దాని యొక్క అవగాహన మనస్సుకు బాగా కలిగించినట్లయితే ఇక మనస్సు ప్రపంచం వెళ్ళదండి. ప్రపంచం వెళ్ళమన్నా కానీ అది వెళ్ళదండి. అది ప్రపంచం వెళ్లకుండా ఈ ప్రపంచానికి ఆధారమైన ఒకటి సద్వస్తువు ఒకటి ఉన్నది చూసారండి, సత్పదార్థం, సన్మాత్రము అంటే ఉనికి మాత్రంగా అన్నిట్లో ఉన్న ఆ సత్పదార్థం ఉన్నది చూసారా అండి, దాని వైపు మీ మనసు వెళ్తుందండి. బాగా విచారణ చేయాలండి. ఈ విచారణ చాలా ముఖ్యమండి. బాగా విచారణ చేసి మనసుకి సత్యాన్ని బాగా వంట పట్టించాలండి. మనస్సు పట్టుకోవాలండి. అంత మూలమంతా మనసు దగ్గరే ఉందండి. ఆ మనస్సు పట్టుకోవాలి. మనస్సు ఒక్కసారి పట్టుకున్నదా ఇంకా అసలు చస్తే వదలదండి. ఇప్పుడు మీ మనసే కదండి ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నదని పట్టింది. ఆ పట్టు పట్టులాగా పట్టి ప్రపంచంలో మిమ్మల్ని పరిగెత్తిస్తున్నది. అదే మనస్సుకి సత్యానికి సంబంధించిన అవగాహన కల్పించాలండి. బాగా విచారణ చేసి మనస్సుకి ఆ సత్య అవగాహన కల్పించి ఈ జగత్తు యొక్క మిథ్యాత్వం గురించి అవగాహన బాగా కల్పించి మన మనస్సుని అలా దృఢంగా కనుక చేసినట్లయితే ఇక ఈ మనస్సు ప్రపంచం వైపు వెళ్ళదండి. అది ఎలా అంటే ఒక గొప్ప మాట చెప్తారండి. పెద్ద మదగజం ఉండేది చూసారా అండి,
పెద్ద మదగజము మావటి వాని చేతిలో అంకుశానికి లొంగినట్లు మనస్సు ఉంది చూసారండి. మనస్సు వివేకం అండి. వివేకం అంటే నిత్యాన్ని, ఏది నిత్యము ఏది అనిత్యము, ఈ వివేకం నిత్యానిత్య వస్తు వివేకం. సో ఇటువంటి వివేకాన్ని మనస్సు గనక కలిగించినట్లయితే ఈ మనస్సు పెద్ద మదగజము మావటి వాని చేతిలోని అంకుశానికి లొంగినట్లు మనస్సు వివేకం అనే అంకుశానికి లొంగి విచారణ అనే శాలయందు విశ్రమిస్తుంది అంటున్నారండి. చూడండి, ఇంతకాలం మిమ్మల్ని ఏ మనస్సు అయితే దుఃఖపెట్టిందో, ఏ మనస్సు అయితే ఈ ప్రపంచంలో వస్తువుల్ని వివిధ నామరూపాలతో చూపించిందో, ఏ మనస్సు అయితే ప్రపంచంలో ఇది ఫలానా అని మిమ్మల్ని చూపించి ఆ వస్తువుల్ని అనుభవించేలాగా మిమ్మల్ని ప్రేరేపించి విషయాల్లో తగులుకునేటట్లు చేసిందో, ఎప్పుడైతే ఈ మనస్సు జ్ఞానపూర్ణమవుతున్నదో, అంటే జ్ఞానంతో నిండి ఉంటున్నదో, అంటే శుద్ధ వాసనలు అని చెప్పాను చూసారండి, శుద్ధ వాసనలతో నిండి ఉంటుందో, అప్పుడు మీ మనసు ఏం చేస్తుందో తెలుసా అండి? ఎక్కడెక్కడైతే మీ మనసు పడుతుందో, అంటే ఏ వస్తువునైతే మీ మనసు చూస్తుందో ఆయా వస్తువును బ్రహ్మస్వరూపంగా మనసు చూపిస్తూ ఉంటుందండి. గుర్తుపెట్టుకోనండి, మీ మనస్సు శుద్ధ వాసనలు అంటే బ్రహ్మ జ్ఞానంతో, మీ మనస్సు జ్ఞానపూర్ణంగా ఉన్నప్పుడు, బ్రహ్మ జ్ఞానంతో మీ మనస్సు నిండి ఉన్నప్పుడు, మీ మనస్సు ఏ వస్తువునైతే చూస్తుందో, ఎక్కడెక్కడైతే మీ మనస్సు పడుతుందో ఆయా వస్తువును బ్రహ్మస్వరూపంగా మీ మనస్సు చూపిస్తూ ఉంటుందండి. అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట చెప్తారండి, ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర సమాధయ అని చెప్పేసి చెప్తారనమాట. ఎక్కడెక్కడైతే నీ మనసు పడుతుందో అన్నిటిని సమంగా మీ మనసు చూపిస్తూ ఉంటుందండి. అంటే అన్ని బ్రహ్మమే అన్న భావంలో మీ మనసు ఉంటుందండి. ఇప్పుడు మట్టి ఉందండి, మట్టితో కుండ చేశారు, మూకుడు చేశారు, పూజ చేశారు, ముంత చేశారు. ఈ నాలుగిటిని మీ మనసు చూసినప్పుడు, మీ మనస్సు ఈ నాలుగు వస్తువులను పడినప్పుడు, ఈ జ్ఞానపూర్ణమైన మనస్సు ఎలా చూపిస్తుందో తెలుసా అండి? ఇది కుండ, ఇది మూకుడు, ఇది ముంత, ఇది కూజ అని ఈ నామరూపాలు ఉన్నాయి చూసారండి, ఇది చూడదండి. మృత్తికేత్యేవ సత్యం వాచారంభనం వికారో నామధేయం మృత్తికేత్యేవ సత్యం అన్న చాంద్యోగ్య శృతి ప్రకారం మీ మనస్సు అన్ని వస్తువుల్లో సమంగా ఏముందండి? సమంగా వ్యాపించి మట్టే కదండి, మట్టే సత్యం. ఆ మట్టినే మీ మనసు చూపిస్తూ ఉంటుందండి. ఆ నామరూప విశేషాలను చూపించదండి. నామరూప విశేషణాలను తొలగించి ఆ ఆధారమైన ఆ మృత్తిక మట్టిని మాత్రమే మీ మనసు చూపిస్తూ ఉంటుందండి. అలా ఏదైనా ఒక వస్తువును చూసినప్పుడు నామరూపాలు ఉంటే చూసారండి, నామరూపాలను విస్మరించి ఆధారమైన బ్రహ్మము, ఎలాగైతే కుండకు మట్టి ఆధారమో అలా ప్రతి వస్తువుకి బ్రహ్మము ఆధారమై ఉన్నది కదండి. సో ఆ బ్రహ్మమును మాత్రమే మనసు చూపిస్తూ ఉంటుందండి. ఇటువంటి మనస్సు అండి జీవుణ్ణి ముక్తుడిని చేస్తుందండి. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి మనస్సు జీవుణ్ణి ముక్తుడిని చేస్తున్నది. ఇక ఆ మనస్సు జీవుడిని ప్రపంచంలో బంధించదండి. ఎందుకంటే భేద దృష్టి ఉన్నంత వరకేనండి సంసారం ఉండేది. భేద దృష్టి నశించి అభేద దృష్టి, ఈ అభేద దృష్టి గనక వచ్చినట్లయితే అతడిని ఇక దుఃఖ పెట్టగలిగినది ఏది లేదండి. ఇప్పుడు వేరు అని తెలిసినప్పుడే కదండి మనకి ఒకదాని యందు ఈర్ష, ఒకదాని యందు ద్వేషము, ఒకదాని యందు రాగము, ఇలాంటి భావాలన్నీ కలిగేది. అంతటా అన్ని ఒకటే అని తెలిసినప్పుడు దేని యందు ఈర్ష ఉంటుంది, దేని యందు ద్వేషం ఉంటుందండి. ఇప్పుడు మీరున్నారండి, మీ మీద మీకు ఏమైనా ద్వేషము, ఈర్ష, అసూయ ఉంటుందండి, మీ మీద మీకు ప్రేమే ఉంటుంది. అలానే ఎదురుగా ఉన్న వ్యక్తి కూడా మీలో ఉన్న బ్రహ్మమే ఎదురు వ్యక్తిలో కూడా నిండి ఉన్నది.
అన్న జ్ఞానం మీకు కలిగినప్పుడు సాటి జీవుల పట్ల ప్రేమ దయ కలిగి ఉంటారండి. వేటి పట్ల మీకు ద్వేషం ఉండదు. మీ మనస్సు పని చేయదండి. అక్కడ మనస్సు పని చేస్తున్నది అంటే మనస్సు పని చేస్తున్నది అన్నదానికి గుర్తు ఏందో తెలుసా అండి? అది మిమ్మల్ని ప్రపంచంలో పడేస్తూ ఉంటుందండి. మిమ్మల్ని ప్రపంచంలో గనుక మీ మనస్సు లాగుతుంది అంటే ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో వస్తువులను అనుభవించాలి, ఈ ప్రపంచం సత్యము అని మీ మనస్సు ఈ ప్రపంచంలో గనక లాగుతుంది అంటే మీ మనస్సు పని చేస్తున్నదండి. మీ మనస్సు మేల్కొని ఉన్నది. ఇటువంటి మనస్సు మిమ్మల్ని బంధిస్తుందండి. కానీ జ్ఞానపూర్ణమైన మీ మనస్సు అంటే బ్రహ్మభావంతో నిండిన మీ మనస్సు మిమ్మల్ని ప్రపంచంలో పరిగెత్తించదండి. అటువంటి మనస్సు మిమ్మల్ని ముక్తుల్ని చేస్తుందండి. మిమ్మల్ని పూర్ణ ఆనందంలో ఉంచుతుందండి. అటువంటి మనస్సు ముందు చూసారండి, అది అమనస్కం అయిపోతుందండి. అది ఉన్నా లేనట్లేనండి. ఈ విధంగా అమనస్కమైన మనస్సు అది ఉన్నా లేనట్లే. ఎందుకు అంటే అది నేను సంసారంలో బంధించదండి. మరలా జీవుణ్ణి అజ్ఞానంలో పడవేసి ప్రపంచంలో బంధించదండి. అది నశించిన మనస్సు ఇబ్బంది పెట్టదండి. ఈ ప్రపంచం సత్యమని ఈ ప్రపంచంలో పరిగెత్తదు. ప్రపంచాన్ని మిథ్యగా చూపించి అధిష్టానమైన పరమాత్మను సత్యంగా చూపిస్తుందండి. సర్వం కల్విదం బ్రహ్మ అనే జ్ఞాన దృష్టిని ప్రసాదిస్తుందండి ఆ మనస్సు. ఆ జ్ఞాన దృష్టితో ఈ జీవుడికి గల సంసార బంధనాలన్నీ తొలగి ముక్తుడవుతున్నాడండి. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుందండి. అమనస్కము అని చెప్తున్నాం కదండి. అమనస్కం అంటే మనస్సు లేని స్థితి. మరి మనసు లేకుండా ఉండడం ఎలా సాధ్యమండి? చూడండి, మనం ప్రపంచంలో ఏదైనా వ్యవహారం నడపాలి అంటేనే మనసు ఉండాలి కదండి. ప్రపంచంలో మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, అసలు మనం ఏదైనా ఒకటి ఆలోచించాలి అన్నా, ఏదైనా ఒక పని చేయాలన్నా కానీ మనసు ఉండాలి కదండి. మనసు లేకపోతే ఏం ఆలోచిస్తాం, ఏం క్రియలు చేస్తాం? అసలు ఒక విషయాన్ని గ్రహించాలి అంటేనే మనసు ఉండి తీరాలి కదండి. అందుకే మనం పరధ్యానంలో ఉంటే ఎదురుగా వ్యక్తి చెప్పే మాటలు కూడా మనం గ్రహించలేం. అందుకే చెప్తున్నారు, మనకి అమనస్కంలో చెప్తున్నారు, ఈ అమనస్క స్థితిలో మనస్సు ఉంటుంది కానీ ఎలా ఉంటుందంటే మంచిగా ఉంటుంది అంటున్నారు అనమాట. అంటే శుద్ధ వాసనలతో నిండి ఉంటుందండి. శుద్ధ వాసనలతో నిండి ఉండి ఎలా అంటే ఈ తత్వజ్ఞానం అనే గంగాజలం చేత మనస్సు యొక్క మాలిన్యం కడిగివేయబడి మనస్సు స్వచ్ఛమైన అద్దంలా శుద్ధ వాసనలతో నిండి ఉండి, చూడండి, నిర్మలమైన అద్దం ఎలాగైతే చంద్రుడి ప్రతిబింబాన్ని స్పష్టంగా గోచరింపజేస్తుందో అలానే శుద్ధమైన మనస్సు, అదే ఈ శుద్ధమైన మనస్సే అమనస్కానికి తీసుకుని వెళ్తుందండి. శుద్ధమైన మనస్సు యందు పరమాత్మ ప్రతిబింబం స్పష్టంగా గోచరిస్తుందండి. అంటే ఏమిటంటే మనస్సు బ్రహ్మాకార వృత్తి అండి. మన మనస్సు యందు వృత్తి ఒక వస్తు రూపాన్ని పొందడము తదాకార వృత్తి అన్నాం కదండి. గత వీడియోలో చెప్పున్నాము. మన మనస్సు యందు వృత్తి ఒక వస్తు రూపాన్ని పొందడం, దాన్ని తదాకార వృత్తి అంటారు. ఒక విషయానికి సంబంధించిన వృత్తి మన మనస్సులో ఏర్పడితే దాన్ని విషయాకార వృత్తి అంటారు. అదేనండి బ్రహ్మాకార వృత్తి. మన మనస్సు అంతా బ్రహ్మభావంతో నిండి ఉంటుందండి. మన మనస్సు అంతా బ్రహ్మభావంతో నిండి ఉండి సర్వాన్ని బ్రహ్మస్వరూపంగా చూపిస్తూ ఉంటుందండి. అందుకే అటువంటి మనస్సు ఉన్నా లేనట్లేనండి. ఎందుకంటే అది మరలా మనల్ని ఇబ్బంది పెట్టదండి. మరలా మనల్ని ఈ ప్రపంచంలో పరిగెత్తించదండి. అందుకే చెప్తారు, మనస్సు అమనస్కమైతే అది ఉన్నా లేనట్లే, పరమాత్మలో లయమైపోయినట్లే అంటున్నదండి శాస్త్రం.
అది ఉన్నా లేనట్లే. ఎందుకంటే అది ఇబ్బంది పెట్టదు. ఒక మంచి సేవకుడు ఉన్నాడు అనుకోండి, అతను ఎలాగైతే తన యజమానికి సేవ చేస్తాడో అలా అమనస్కమైన మనస్సు ఆ జీవుడికి సేవ చేస్తుందండి. ఆ జీవుడిని బంధనం నుంచి విడిపించి ముక్తుణ్ణి చేస్తుందండి. అందుకే మనకి ముక్తికోపనిషత్తు ఒక గొప్ప మాట చెప్తుందండి. మనస్సు యొక్క ఉదయం నశిస్తే మనోనాశం అవుతుంది, మహోదయం అవుతుంది. జ్ఞానులకు మనస్సు నాశనం అవుతుంది, అజ్ఞానులకు మనస్సే సంఖ్యలు అవుతుంది అంటుందండి. మనసః అభ్యుదయో నాశో మనోనాశో మహోదయ నా మనోనాశం అభ్యేతి మనః అగ్నేస్య శృంఖల అంటున్నది ముక్తికోపనిషత్తు. అందుకేనండి ఈ మనస్సేనండి మనోనాశం సిద్ధించాలి అండి. మనోనాశం కనుక సిద్ధించింది అంటే ఆ మనస్సు ముక్తికి హేతు అవుతుందండి. తత్వజ్ఞానం చేత వాసనాక్షయము, వాసనాక్షయం చేత మనోనాశము, ఈ మనోనాశం చేత జీవన్ముక్తి కలిగి తీరుతుందండి. అందుకే ఇక్కడ ముక్తికోపనిషత్తు కూడా చెప్తున్నది, అజ్ఞానికి తన మనస్సే అతిపెద్ద శత్రువు. ఎందుకంటే అదే అతన్ని బంధాల్లో కట్టివేస్తుంది. జ్ఞానికి మనోనాశం సిద్ధించి ఉంటుంది, అదే ఆ మనస్సే అతనికి గొప్ప బంధువు అవుతుంది అంటున్నదండి ముక్తికోపనిషత్తు కూడా. మనసేనండి రెండు వైపుల పదునున్న కత్తి. ఇటు బంధంలో బంధించాలి అన్నా, అటు మిమ్మల్ని విడిపించాలి అన్నా, అటు ముక్తి విడుదల అండి, ఆ విడుదలే ముక్తి. అటు మిమ్మల్ని విడుదల చేయాలి అన్నా, ఇటు బంధించాలి అన్నా ఈ మనస్సేనండి. సో అందుకే అన్ని శాస్త్రాలు, అన్ని సాధనలు ఈ మనస్సు దగ్గరికి వచ్చి చేరతాయండి. ఈ మనస్సునే మూలంగా చేసుకుని ఉన్నాయి అన్ని ఆధ్యాత్మిక సాధనలు. ఆ జ్ఞాన దృష్టి రావాలండి. తత్వజ్ఞానం చేత ఆ జ్ఞాన దృష్టి, మనస్సు జ్ఞానపూర్ణమై ఆ బ్రహ్మాకార వృత్తిని పొందినప్పుడు సర్వాన్ని బ్రహ్మమయంగా చూపిస్తూ ఉంటుందండి. ఎక్కడెక్కడ ఏ వస్తువుని మీ మనస్సు చూస్తుందో ఆయా వస్తువుని బ్రహ్మస్వరూపంగా దర్శింపజేస్తూ ఉంటుందండి. అంటే భేదభావన ఉండదండి. అన్నిటినీ బ్రహ్మస్వరూపంగా ఏకస్వరూపంగా దర్శింపజేస్తూ ఉంటుందండి. ఆ అభేద దర్శనాన్ని ఆ మనస్సు ఇస్తుందండి. అందుకే స్కందోపనిషత్తు ఒక గొప్ప మాట అంటుందండి, అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః అంటున్నదండి స్కందోపనిషత్తు. మనస్సులోని వృత్తులు తాత్కాలికంగా లయించడం ధ్యానమైతే అభేద దర్శనమే జ్ఞానం అనే స్కందోపనిషత్తు అండి. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.